మన నాడీ వ్యవస్థను ఊహించుకోండి. ఆగకుండా మోగే ఒక ఇంటి అలారం లాంటిది. చిన్న శబ్దానికి కూడా గట్టిగా మోగేస్తుంది. ఆందోళన అంటే దాదాపుగా అదే. అవును. మరి ఈరోజు మనం మాట్లాడబోయే డయాజెపామ్ ఆ అలారంను నిశ్శబ్దం చేయగల ఒక మాస్టర్ కీ అనమాట. సరిగ్గా చెప్పారు. కానీ ప్రతి మాస్టర్ కీలాగే ఇది కూడా తప్పుడు చేతుల్లో పడితే చాలా ప్రమాదకరం. అందుకే మనం ఈరోజు ది డయాజెపామ్ డైలెమా అనే ఒక ఎడ్యుకేషనల్ గైడ్ ఆధారంగా దీని గురించి లోతుగా చర్చించబోతున్నాం. అవును. మన లక్ష్యం దీన్ని పొగడడం కాదు, తెగడడం కాదు. ఇది ఒక అద్భుతమైన వైద్య ఆవిష్కరణ. అదే సమయంలో ఒక తీవ్రమైన వ్యసనంగా ఎలా మారగలదో అర్థం చేసుకోవడం. అది ఎందుకు రెండు వైపులా పదునున్న కత్తి అని అంటారో తెలుసుకోవడం కదా. ఖచ్చితంగా. అయితే మనం ఈ చర్చలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ సంభాషణ కేవలం అవగాహన కోసం మాత్రమే. అవును. ఇది చాలా ముఖ్యం. ఇది ఏ రకంగానూ వైద్య సలహా కాదు. డయాజెపామ్ అనేది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన మంది. దయచేసి వైద్యుడిని సంప్రదించకుండా మీ మందుల విషయంలో ఎలాంటి మార్పులు చేసుకోకండి. సరే, ఇక మన చర్చను ప్రారంభిద్దాం. ఓకే, ముందుగా ఈ మాస్టర్ కీ అసలు ఎలా పనిచేస్తుంది? మనమనుకున్న అలారం పోలికనే తీసుకుంటే డయాజెపామ్ వేసుకున్న నిమిషాల్లోనే ఆ అలారం మోత ఆగిపోతుంది. అవును. అంటే వేగంగా పరుగెత్తే ఆలోచనలు నెమ్మదిస్తాయి, బిగుసుకుపోయిన కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ తక్షణ ఉపశమనం వెనుక ఉన్న సైన్స్ ఏంటి? చాలా చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీన్నర్థం చేసుకోవాలంటే మన మెదడులో సహజంగానే మనల్ని ప్రశాంతంగా ఉంచే ఒక రసాయనం ఉంటుందని తెలుసుకోవాలి. మన బ్రెయిన్లోనేనా? మన బ్రెయిన్లోనే. దాని పేరు గాబా. GABA. దీన్ని ఒక ట్రాఫిక్ పోలీసులా ఊహించుకోండి. ట్రాఫిక్ పోలీస్, ఓకే. మన మెదడులో ఆలోచనలు, సంకేతాలు మరి వేగంగా గందరగోళంగా వెళ్లకుండా ఈ గాబా వాటిని నియంత్రిస్తూ ఉంటుంది. సరే. డయాజెపామ్ చేసే పని చాలా తెలివైనది. అది కొత్త పోలీసులను సృష్టించదు. కానీ అప్పటికే ఉన్న ఈ గాబా అనే పోలీస్ శక్తిని అమాంతం పెంచేస్తుంది. ఒక విజిల్ బదులు మెగాఫోన్ ఇచ్చినట్లు అన్మాట. వావ్! అంటే మన శరీరంలో ఉన్న సహజమైన శాంతపరిచే వ్యవస్థని ఇది మరింత శక్తివంతంగా మారుస్తుందన్నమాట. అందుకే అంత ఫాస్ట్. ఖచ్చితంగా. కానీ ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ ఉంది. చాలామందికి తెలియని విషయం. డయాజెపామ్కు 2 దశల చర్య ఉంటుంది. 2 దశలా? అవును. మొదటిది మీరు చెప్పినట్టు తక్షణ ఉపశమనం. అదొక పెద్ద అలలా మనల్ని తాకుతుంది. కాని రెండో దశ ఇంకా ముఖ్యమైనది. అదేంటి? ఈ మందు ప్రభావం వెంటనే మాయం కాదు. అది గంటలు, కొన్నిసార్లు రోజుల తరబడి మన శరీరంలోనే నిల్చుంటుంది. రోజుల తరబడా? అవును. ఇదొక సున్నితమైన, సుదీర్ఘమైన ప్రశాంతతను అందిస్తుంది. ఈ 2 దశల చర్యే దీని అసాధారణ శక్తికి, అదే సమయంలో దానిలో దాగి ఉన్న ప్రమాదానికి కూడా కారణం. ఇది వింటుంటే నిజంగా ఒక మ్యాజిక్ పిల్లాగే అనిపిస్తోంది. అందుకేనేమో వైద్యరంగంలో దీనికంత ప్రాముఖ్యత ఉంది. నిజమే. ఇది కేవలం మనసును ప్రశాంతపరచడమే కాదు, శరీరాన్ని కూడా నియంత్రిస్తుంది. మన గైడ్లో కొన్ని ఉదాహరణలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకి? కొందరికి పానిక్ అటాక్స్ వస్తాయి. గుండె ఆగిపోతోందేమో, చచ్చిపోతానేమో అనిపించేంత తీవ్రంగా ఉంటాయి. అవును, విన్నాను. ఆ సమయంలో డయాజెపామ్ ఒక లైఫ్ జాకెట్లా పనిచేసి వాళ్ళను మునిగిపోకుండా కాపాడుతుంది. అంటే ప్రాణాలను కాపాడుతుంది. అంతేకాదు, తీవ్రమైన కండరాల నొప్పులు అంటే కొన్ని స్పాజమ్స్ నుండి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుందట. మీరు చెప్పింది నిజమే. దాని ఉపయోగాల జాబితా ఇంకా పెద్దది. హ్మ్. గర్భంతో ఉన్న మహిళలకు కొన్నిసార్లు ఎక్లెంసియా అనే స్థితిలో మూర్ఛలొస్తాయి. ఓ. అలాగే టెటానస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మెదడులోని ఆ ఎలక్ట్రికల్ స్టామ్ను శాంతపరచడానికి డయాజెపామ్ను వాడతారు. సర్జరీకి ముందు కూడా ఇస్తారంటారు కదా. అవును. ఆపరేషన్ థియేటర్లలో ఇదొక ముఖ్యమైన సాధనం. సర్జరీకి ముందు రోగిని ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఉంచడానికి దీన్ని మత్తుముందుగా ఇస్తారు. సెరిబ్రల్ పాల్సీ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి కూడా ఇది సహాయపడుతుందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును. వారిలో సహకరించని కండరాలకు విశ్రాంతినివ్వడానికి ఉపయోగపడుతుంది. అంటే డెలివరీ రూమ్ నుండి ఎమర్జెన్సీ వార్డ్ వరకు దీని అవసరం ఎంతో ఉంది. ఈ ఉపయోగాలన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉన్నట్టుంది. కరెక్ట్. అదే అతిగా స్పందిస్తున్న నాడీ వ్యవస్థ. అది పానిక్ అటాక్లో మనసు కావచ్చు, లేదా కండరాల స్పాజంలో శరీరం కావచ్చు. డయాజెపామ్ ఆ ఓవర్ యాక్టివ్ సిస్టమ్ యొక్క వాల్యూమ్ను తగ్గిస్తుంది. అందుకే మన దగ్గరున్న గైడ్ చెప్పినట్లు ఇది లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడింది. లక్షలాది మందికి శాంతిని పునరుద్ధరించింది. ఇది విన్న తర్వాత ఎవ్వరైనా దీన్ని ఒక వరంలాగే చూస్తారు. కానీ
మన దగ్గరున్న సమాచారం ఇక్కడే ఒక పెద్ద హెచ్చరిక ఇస్తోంది. నాణేనికి రెండో వైపు చూస్తే ఈ కథ చీకటిగా మారుతుంది. అవును. ఇక్కడే డిపెండెన్స్ ట్రాప్ అంటే వ్యసనం అనే ఉచ్చు ప్రవేశిస్తుంది. నిజమే. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఏ గుణమైతే దీన్ని అంత అద్భుతమైన ఆయుధంగా మారుస్తోందో అదే వేగం, అదే శక్తి. అదే గుణం వ్యసనానికి దారితీస్తుందా? అవును, అదే వ్యసనం అనే ఉచ్చుకు దారితీస్తుంది. మనం ఇంతకుముందు గాబా అనే ట్రాఫిక్ పోలీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును, డయాజెపామ్ ఆ పోలీసు శక్తిని పెంచుతుందని చెప్పారు. సరిగ్గా. రోజూ డయాజపాం వాడటం మొదలు పెడితే మెదడు సోమరిగా తయారవుతుంది. సోమరిగానా? అవును. బయటనుంచి సహాయం వస్తోంది గదా, ఇంక నేను సొంతంగా గాబాను ఎందుకు ఉత్పత్తి చేయాలి అని అనుకుంటుంది. దాంతో సహజంగా గాబా ఉత్పత్తి తగ్గిపోతుంది. ఓ, అలాగా? ఇప్పుడు మీరు డయాజపాం తీసుకోవడం అకస్మాత్తుగా ఆపేస్తే ఏమవుతుంది? మెదడులో ట్రాఫిక్ పోలీసులు లేరు, బయటనుంచి వచ్చే సహాయం కూడా ఆగిపోయింది. అంటే గందరగోళం. అసలు గందరగోళం అక్కడే మొదలవుతుంది. మొదట ఏ ఆందోళనను తగ్గించుకోవడానికి మందు మొదలుపెట్టారో అంతకంటే భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది. పదింతలు భయంకరమైన పరిస్థితి అంటారా? ఖచ్చితంగా. దీన్నే విత్డ్రాయల్ సిండ్రోమ్ అంటారు. మన గైడ్ ప్రకారం ఈ లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్రమైన ఆందోళన, నిద్రలేమి, వణుకు, ఇంకా కొన్నిసార్లు భ్రాంతులు, మూర్ఛలు కూడా రావచ్చు. అయ్యో. అంటే ఏ రాక్షసి నుండి తప్పించుకోవాలని చూశారో అంతకంటే పెద్ద రాక్షసిని మీరే సృష్టించుకున్నట్లు అవుతుందన్నమాట. మన సమాచారం ఈ పరిస్థితినే డిపెండెన్స్ ట్రాప్ అని హెచ్చరిస్తుంది. ఇది చాలా భయానకంగా ఉంది. వ్యసనం, విత్డ్రాయల్ అనేవి తీవ్రమైన సమస్యలు. మరియు ఇది కాకుండా సాధారణ వాడకంలో కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయా? ఉంటాయి. అందరికీ వ్యసనం కాకపోవచ్చు, కానీ కొన్ని సాధారణ దుష్ప్రభావాలు చాలామంది ఎదుర్కొంటారు. మొదటిది మరియు అత్యంత సాధారణమైనది మగత. మగత అంటే నిద్రమత్తు. అవును, ఇది వినడానికి చిన్న సమస్యలా అనిపించవచ్చు, కానీ ఈ మగతతో డ్రైవింగ్ చేయడం లేదా మిషనరీ ఆపరేట్ చేయడం ప్రాణాలకే ప్రమాదం. ఇది చాలా ముఖ్యమైన విషయం. రెండవది జ్ఞాపకశక్తి సమస్యలు అని కూడా ఉంది. ఇదెలా? ఇది చాలా మంచి ప్రశ్న. సమస్యే అది. ఇది అకస్మాత్తుగా రాదు, నెమ్మదిగా తెలియకుండానే వస్తోంది. చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, సంభాషణ మధ్యలో పదాల కోసం వెతుక్కోవడం. చాలామంది దీన్ని వయసు మీద పడటం వల్లో, ఒత్తిడి వల్లో అనుకుంటారు కదా? కరెక్ట్. కాని అసలు కారణం మందు అని గుర్తించలేరు. ఇదొక సైలెంట్ సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. బరువు పెరగడం కూడా ఒక దుష్ప్రభావమని ఈ గైడ్లో ఉంది. కానీ అన్నిటికంటే నన్ను ఆశ్చర్యపరిచిన విషయం విరుద్ధమైన ప్రతిచర్యలు. శాంతపరచాల్సిన మందు ఆందోళనను పెంచుతుందా? నిజమే. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తోంది, కానీ ఇదొక వాస్తవం. కొద్దిమందిలో, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులలో డయాజపాం ఆందోళనను తగ్గించడానికి బదులుగా మరింత తీవ్రతరం చేస్తుంది. తీవ్రతరం చేయడమంటే? వాళ్లు మరింత చికాకుగా, కోపంగా, కొన్నిసార్లు దూకుడుగా కూడా మారవచ్చు. ఎవరిలో ఇలా జరుగుతుందో ముందుగా ఊహించడం దాదాపు అసాధ్యం. అందుకే వైద్యుని పర్యవేక్షణ అంత ముఖ్యం. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విభాగానికి వద్దాం. తీవ్రమైన హెచ్చరికలు. ఈ మందును ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడని వారు కొందరు ఉన్నారని మన దగ్గరున్న సమాచారం చాలా స్పష్టంగా చెబుతోంది. ఎవరు వాళ్ళు? అవును, ఈ జాబితా ప్రాణాలకు సంబంధించినది. మొదటిది గర్భిణీలు. గర్భధారణ సమయంలో డయాజేపాం వాడితే పుట్టబోయే బిడ్డకు పుట్టుకతో వచ్చే లోపాలు. ఎలాంటి లోపాలు? ముఖ్యంగా గ్రహణం, ముర్రి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రెండవది నారో యాంగిల్ గ్లాకోమా అనే కంటి సమస్య ఉన్నవారు. ఓ, కంటి సమస్య ఉన్నవారు కూడానా? అవును, డయాజేపాం కంటిలోని ఒత్తిడిని పెంచి వారి పరిస్థితిని మరింత దిగజార్చగలదు. అలాగే మస్తీనియా గ్రావిస్ అనే కండరాల బలహీనత వ్యాధి ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. నిజమే. ఎందుకంటే డయాజేపాం కండరాలకు విశ్రాంతినిస్తుంది కాబట్టి అప్పటికే బలహీనంగా ఉన్న వారి కండరాలను మరింత బలహీనపరిచి శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలిగించవచ్చు. అంటే ఇది చాలా ప్రమాదకరం. సరిగ్గా. చివరగా, గతంలో మాదక ద్రవ్యాలు లేదా ఆల్కహాల్ దుర్వినియోగం చేసిన చరిత్ర ఉన్నవారు. వాళ్ళకెందుకు? వీరికి వ్యసనానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. డయాజపాం వంటి శక్తివంతమైన మందు వారి పాత వ్యసనాన్ని మళ్లీ ప్రేరేపించగలదు. ఇది నిప్పు దగ్గర పెట్రోల్ ఉంచినట్లే. ఇవి వ్యక్తులకు సంబంధించిన హెచ్చరికలు, కాని అంతకంటే ప్రమాదకరమైనవి కొన్ని మిశ్రమాలు అని కూడా మన గైడ్ చెప్తుంది. అవును, కొన్ని కాక్టైల్స్ ప్రాణాంతకం కావచ్చు. అవేమిటి? ఇక్కడ మనం చాలా గంభీరంగా ఉండాలి. జాబితాలో మొదటిది మరియు అత్యంత సాధారణమైనది ఆల్కహాల్.
ఆల్కహాల్. డయాజెపామ్ ఒక బ్రేక్ అయితే ఆల్కహాల్ మరొక బ్రేక్. రెండూ ఒకేసారి వేస్తే మన నాడీ వ్యవస్థ, ముఖ్యంగా శ్వాసను నియంత్రించే మెదడు భాగం పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఉంది. అంటే కోమా లేదా మరణానికి దారితీస్తుందా? అవును, దారితీస్తుంది. ఇదే తర్కం ఓపియాయిడ్స్ అంటే మార్ఫిన్ లాంటి నొప్పి నివారణ మందులకు కూడా వర్తిస్తుందా? ఖచ్చితంగా. ఓపియాయిడ్స్తో కలపడం కూడా అంతే ప్రాణాంతకమైన కాక్టైల్. దురదృష్టవశాత్తు చాలా మరణాలకు ఈ రెండింటి కలయికే కారణం. వీటితో పాటు ఇతర మత్తుమందులు కూడా ప్రమాదమేనా? అవన్నీ మన శ్వాసను నియంత్రించే మెదడు సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అవన్నీ కలిస్తే ఆ సామర్థ్యం పూర్తిగా సున్నాకి పడిపోతుంది. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈ సుదీర్ఘ చర్చ తర్వాత మనం గ్రహించాల్సింది ఏమిటి? డయాజేపామ్ ఒక శక్తివంతమైన వైద్య సాధనం, కానీ అజాగ్రత్తగా వాడితే అది ఒక ఆయుధంగా మారగలదు. అంటే ఇది కేవలం ఒక మాత్ర కాదు, దానితో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా వస్తుంది. అవును. అంతిమంగా సమాచారం ఆధారంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే కీలకం. ఈ గైడ్ కొన్ని ముఖ్యమైన చర్యలను సూచిస్తోంది. అవేమిటో ఒకసారి స్పష్టంగా చెప్పుకుందాం. మొదటిది, మీ వైద్యునితో నిజాయితీగా బహిరంగంగా మాట్లాడండి. మీ భయాలు, మీ చరిత్ర మరియు ప్రత్యామ్నాయాల గురించి అడగండి. డయాజెపామ్ కాకుండా ఇతర సురక్షితమైన మార్గాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. కరెక్ట్. రెండవది, మీ ప్రిస్క్రిప్షన్ను ఎట్టి పరిస్థితిలోనూ ఎవరితోనూ పంచుకోకండి. అవును, ఇది చాలా ముఖ్యం. మీకు సహాయపడిన మందు మరొకరి ప్రాణం తీయవచ్చు. మూడవది, తీసుకునే మోతాదులను శ్రద్ధగా ట్రాక్ చేయండి. తెలియకుండానే మోతాదు పెంచే ధోరణి వ్యసనానికి మొదటిమెట్టు. నాలుగవది, బహుశా అత్యంత ముఖ్యమైనది, మందులతో పాటు థెరపీని కూడా అన్వేషించడం. నిజమే. ఎందుకంటే మన ప్రారంభ పోలికకు వస్తే డయాజెపామ్ వంటి మాత్రలు కేవలం అలారం మోతను ఆపుతాయి. కానీ థెరపీ అసలు మంట ఎక్కడ, ఎందుకు మొదలైందో కనుక్కోడానికి సహాయపడుతుంది. చాలా చక్కగా చెప్పారు. మాత్రలు లక్షణాలకు చికిత్స చేస్తే థెరపీ కారణాలకు చికిత్స చేస్తుంది. ఇది ఈ చర్చ మొత్తాన్ని ఒక ముఖ్యమైన ప్రశ్నకు తీసుకొస్తుంది. ఈ సమాచారం లక్షణాలకు చికిత్స చేయడం, కారణాలకు చికిత్స చేయడం మధ్యున్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అంటే ఈ మందును పరిగణించే ఎవరికైనా ఇదొక విస్తృతమైన ప్రశ్నను అందిస్తోంది. మన లక్ష్యం కేవలం ఆగకుండా మోగే అలారంను నిశ్శబ్దం చేయడమా, లేదా అసలా మంటకు కారణమేమిటో కనుక్కొని దాన్ని ఆర్పడమా? ఆ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం. అవును, ఆ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడమే బహుశా ఒకరి ఆరోగ్యం గురించి సమాచారంతో కూడిన మెరుగైన నిర్ణయం తీసుకోవడంలో అత్యంత కీలకమైన భాగం కావచ్చు.